అది కష్టంగానే ఉంటుంది, అది ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ అది ఎవరి కోసం ఆ శిక్ష? మన కోసం కదా. శిక్షణ అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? ట్రైనింగ్ అంటే శిక్షణ. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత చాలామంది తల్లిదండ్రులు ట్రైనింగ్లో ఉన్నప్పుడు కానీ, పోలీస్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు కానీ, బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు కానీ, ఎక్కడైనా ట్రైనింగ్లో ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉంది, నా వల్ల కాట్లా నేను వెళ్ళిపోతా అంటారు కదా. నా వల్ల కాట్లా నేను వెళ్ళిపోతాను, నాకు ఇబ్బందిగా ఉంది అంటారు. ట్రైనింగ్ అంటే ఏంటి? శిక్షణ. శిక్షణలోనే ఉంది శిక్ష. ట్రైనింగ్ అంటే శిక్షలాగానే ఉంటుంది, పనిష్మెంట్ ఇచ్చినట్టుగానే ఉంటుంది. దాన్ని ఎవరైతే బేర్ చేయగలుగుతారో వాళ్ళే రేర్గా సక్సెస్ అవుతారు. దాన్ని భరించగలిగిన వాళ్ళే సక్సెస్ అవుతారు. పోలీస్ ట్రైనింగ్లోకి వెళ్ళినా, ఏ ట్రైనింగ్లోకి వెళ్ళినా, ఎడ్యుకేషనల్ ట్రైనింగ్కి వెళ్ళినా ఆ శిక్షని ఇష్టపూర్వకంగా అంగీకరిస్తే గొప్ప వాళ్ళు అవుతారు. అమ్మ నాన్నలు ట్రైనింగ్లో ఉంటాం. ట్రైనింగ్లో ఎవరు ఉంటారు? బిడ్డలందరూ ట్రైనింగ్లోనే ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ చెప్తారు. ప్రతి తల్లి తండ్రికి బిడ్డల పట్ల ఒక ప్లాన్ ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. నా బిడ్డలు ఇలా అవ్వాలి, నా కూతురు ఇంత పెద్దగా అవ్వాలి, నా కొడుకు ఇంత గొప్పవాడు అవ్వాలి, నా కొడుకు ఇంత చక్కగా ప్రేమగా మాట్లాడాలి. కొన్ని ప్లాన్స్ ఉంటాయి. ఈ ప్లాన్స్ మన పట్ల నెరవేర్చబడటానికి అమ్మా నాన్నలు పడే ప్రయాస అంతా ఇంత కాదు. ఆ టైంలో మనకు కష్టంగా ఉంటుంది. అప్పుడు మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? నేను అమ్మా నాన్నల ట్రైనింగ్లో ఉన్నా. ఎక్కడ మాట్లాడమ్మా? ట్రైనింగ్లో ఉన్నాను, అమ్మా నాన్న ట్రైనింగ్లో ఉన్నాను, శిక్షణలో ఉన్నాను. ట్రైనింగ్ అంటేనే శిక్షణ, శిక్షణలోనే ఉంది శిక్ష. దీనికి నేను అడ్జస్ట్ అవ్వాలి, దీనికి నేను అడ్జస్ట్ అవ్వాలి, దీనికి నేను మోల్డ్ అవుతే రేపటి రోజున అమ్మా నాన్నలు ఇదిగో ఆ పాప నా కూతురే, వాడు నా కొడుకు అని గర్వంగా చెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది. ఆ తల్లిదండ్రులకు అవకాశం ఇవ్వాల్సింది ఎవరు? పిల్లలు కదా. అంత గొప్పగా తల్లిదండ్రులు బిడ్డల్ని చెప్పుకునే స్థాయి పిల్లలు తల్లిదండ్రులకు ఇవ్వాలి. ఏ స్థాయి? ఈరోజు నేనున్నా, అభినయ్ దర్శన్ మా అన్నయ్య అని మా చెల్లెలు చెప్పుకుంటారు గొప్పగా. వాళ్ళ పేరు నేను చెప్పాను ఎవరికి తెలియదు. వాళ్ళు అభినయ్ దర్శన్ తెలుసా మా అన్నయ్య అని చెప్పుకుంటారు. ఎందుకు? ఈరోజు గొప్ప ఉన్నాయని కాబట్టి. అభినయ్ దర్శన్ తెలుసా మా కొడుకే అని మా అమ్మోళ్ళు చెప్పుకుంటారు. ఎందుకు? నేను గొప్ప ఉన్నాయని కాబట్టి. అదే వాళ్ళ పేరు నేను చెప్పాను అనుకో, సమాజంలో ఎక్కడన్నా ఎవరికి తెలియదు వాళ్ళు కదా. అంత గొప్ప వాళ్ళు అవ్వాలని తల్లిదండ్రుల ఆశ, ఆకాంక్ష. ఇది ఇంట్రడక్షన్. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే ఇక ముందు ముందు చెప్పేదంతా అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడే, దేవుడు మీకంటే, మీ అమ్మ నాన్నల కంటే, ఈ సృష్టి కంటే, పెద్ద పెద్ద అధికారుల కంటే పెద్దవాడు. దేవుడు అన్నిటికీ అందరికీ ఉన్నతమైన వాడు. ఆయన ఆలోచన కానీ, ఆయన ఇమాజినేషన్ కానీ, ఆయన ఊహ కానీ, ఆయన నిర్ణయాలు కానీ మనకు అర్థం కావు. We cannot understand the plans and the decisions of the Lord. దేవుని నిర్ణయాలు, ఆయన ఆలోచన విధానం మనకు అర్థం కాదు. మన అమ్మా నాన్నలు ఉన్నారే, అమ్మా నాన్నల కంటే కూడా గొప్పవాడు దేవుడు. అమ్మా నాన్నలని కూడా ట్రైన్ చేసేవాడు దేవుడు. దేవుడు సృష్టి అంతటిని కలుగు చేశాడు. గాడ్ క్రియేటెడ్ ఆల్ ద యూనివర్స్. ఈ విశ్వంతటిని కలుగు చేశాడు దేవుడు. కలుగు చేసిన తర్వాత అందులో మనుషుల్ని కూడా కలుగు చేశాడు దేవుడు. అంతా బాగుంది అని దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. బిడ్డల్లో దేవుడు ఏం చూసుకోవాలనుకున్నాడు తెలుసా? ఆయనను చూసుకోవాలనుకున్నాడు. చాలా మంది అమ్మా నాన్నలు ఈ మాట వాడుతూ ఉంటారు. నా కొడుకులో నేను నన్ను చూసుకోవాలనుకుంటున్నా, నా కూతురులో నన్ను నేను చూసుకోవాలనుకుంటున్నా. ఎందుకో తెలుసా? వాళ్ళు సాధించలేనటువంటి ఘనతలు, వాళ్ళు సాధించలేని ప్రతిభలు పిల్లల రూపంలో చూసుకోవాలి అనుకుంటారు. అయితే కొంతమంది పిల్లలే అది వాళ్ళని రీచ్ అయ్యే స్థానాన్ని ఇస్తారు. కొంతమంది పనికిమాలిన పిల్లలు అది అర్థం కాక పాడైపోతూ ఉంటారు. దేవుడు కూడా తన బిడ్డలైనటువంటి విశ్వమంతట్లో సర్వమానవాళి, లోకమందంతటా ఉన్న మనుషుల పట్ల ఆయన ఏమనుకున్నాడంటే నా బిడ్డల్లో నన్ను నేను చూసుకోవాలి అనుకున్నాడు. దేవుడు మంచోడా చెడ్డోడా? చెప్పండి చూద్దాం. మీకు ఎలా తెలుసు? మీకు ఎలా తెలుసు దేవుడు మంచోడని? మీ పక్కన షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, దేవుడు చాలా మంచోడు. చెప్పండి అమ్మా. సైలెంట్గా ఉన్నారు కొంతమంది. దేవుడు చాలా మంచోడు కదా. దేవుడు చాలా మంచోడు. ఎందుకు మంచోడు తెలుసా?
ఎందుకు మంచోడు చెప్పండి? ఒక తాగుబోతు పనికిమాలిన వెధవ భర్తని భరిస్తే ఆ భార్యను ఏమంటారు? భార్య దేవతర బాబు అంటారు కదా. గయ్యాలి గంపైన భార్యని వేగుతున్న భర్తను ఏమంటారు? వాడు దేవుడు రా బాబు. ఎందుకు? పనికి మాలిన వాళ్ళని కూడా భరించే వాళ్ళని ఏమంటారు తెలుసా? దేవుళ్ళతో పోలుస్తారు, దేవతతో పోలుస్తారు, ఏంజల్ అంటారు, గాడెస్ అంటారు, గాడ్ అంటారు. దేవుడు అని మనం చూడ తెలుసా? మనల్ని భరిస్తున్నాడు కాబట్టి.